ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా 90s కిడ్స్ ఆ మెమరీస్ ఉంటాయి చూసారా వాళ్ళకి, అది మామూలుగా ఉండదు. అప్పట్లో ఆ, సినిమా చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్. థియేటర్లో చూడాలంటే అసలు అదొక పండగ అనమాట. టీవీలో కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ కొత్తగా వచ్చినవి, డోర్స్ అలా వేసుకునేవి, ఓపెన్ చేసేవి, చిన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలు. ఆ టీవీలో హిందీ ప్రోగ్రామ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తాయి. మామూలు రోజుల్లో సాయంత్రం పూట తెలుగు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. గ్రామదర్శిని, అలాగే జాబులు జవాబులు అని ఒక ప్రోగ్రాం వచ్చేది. 7ంటికి వార్తలు శాంతి స్వరూప్ గారు, 7:15కి ఉర్దూలో వార్తలు, 7:30కి ప్రాయోజిత కార్యక్రమం ఒకటి వచ్చేది. అంటే సోమవారం ఒకటి, మంగళవారం, బుధవారం అలా వచ్చేది. చిత్ర విహార్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది, నాకు గుర్తులేదు, బుధవారం ఇప్పుడు. శుక్రవారం చిత్రలహరి వచ్చేది. తర్వాత శనివారం సాయంత్రం హిందీ సినిమా వేసేవాళ్ళు. ఆదివారం వచ్చేప్పటికి, ఆదివారం ఉదయం లేవగానే రంగోలి, బాగా బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ హిందీ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత 8:30కి జంగిల్ బుక్ వచ్చేది. తర్వాత 9 గంటలకి మన అంటే మాకన్నా ముందు, నాకు 84లో పుట్టా నేను, 94 92 అక్కడి నుంచి నాకు తెలుసు ఊహ. అప్పట్లో మహాభారత్ వచ్చేదట ముందు, తర్వాత చంద్రకాంత అని ఒక సీరియల్ వచ్చేది, హిందీ సీరియల్. ఆ తర్వాత శ్రీకృష్ణ వచ్చేది. ఆ శ్రీకృష్ణ అయితే అసలు మొత్తం ఎక్కడ అటు ఇటు మేము ఆడుకోవటానికి వెళ్ళినా కూడా అదే వినిపిస్తూ ఉండేది. మ్యాక్సిమం ఆ శ్రీకృష్ణ చూసేవాళ్ళం. తర్వాత ఇక మధ్యాహ్నం మూగవార్తలు వచ్చేవి. తర్వాత ప్రాంతీయ భాష చిత్రం ఒకటి వేసేవాడు, అంటే తమిళ్ కానీ, హిందీ కానీ, మలయాళం, కన్నడం, తెలుగు. మేము టీవీ కొన్న రోజే సిరివెన్నెల సినిమా వచ్చిందనమాట, బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్న రోజే. అదొక హ్యాపీ, అదొక మెమొరబుల్ మూవీ. అది ఏ సినిమా అన్నావని అద్భుతంగా ఉండేవి చూడటానికి, కొత్తగా థ్రిల్లింగ్గా ఉండేది మాకు. ప్రతి సినిమా, మురళీమోహన్ గారి సినిమా, చంద్రమోహన్ గారి సినిమా, ఎవరి సినిమా అయినా సరే అది మామూలు థ్రిల్ కాదనమాట. 4 గంటలకి శాంతి స్వరూప్ గారు కానీ, మన ఇంకొక ఆమె ఎవరు, విజయ లలిత మేడమా, విజయ దుర్గ గారు, ఆమె వచ్చి ఇప్పుడు తెలుగు చలనచిత్రం ప్రసారం అవుతుంది, ముఖ్య తారాగణం, మురళీమోహను, చంద్రమోహను, ఇవన్నీ చెప్తూ ఉండి కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం అని చెప్తుంటే ఆ టీవీ ముందు ఎంతమంది అంటే, మేము టీవీ కొనకముందు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వసారులో కూర్చుని చూసేవాళ్ళం. టీవీ పెడతారు కొత్త ఆదివారం సినిమా అనగానే, మేము టీవీ కొన్న తర్వాత మా ఇంటికి కూడా వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అవి అన్నీ మెమరబుల్ డేస్ అనమాట. ఒక సువర్ణ సుందరి సినిమా అయితే ఒకసారి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసా. 4ంటికి స్టార్ట్ అయింది, 7ంటికి వార్తలు వచ్చినాయి, సినిమా అవలా ఇంకా ఉంది. పెద్ద సినిమా, రీల్స్ అది ఎక్కువ రీల్ అనుకుంటా. 7ంటికి వార్తలు అయిపోయిన తర్వాత కూడా సినిమా వచ్చింది, 8 వరకు వచ్చింది, 7:30 తర్వాత కూడా వచ్చింది. అవన్నీ ఎంతో మెమొరబుల్. అలాగే అలిఫ్ లైలా ఒకటి వచ్చేది మండే, అలిఫ్ లైలా, అసలు సూపర్ అనమాట. అప్పట్లో భయం వేసేది అవన్నీ కూడా, ఆ గ్రాఫిక్స్ అవన్నీ, ఆ మాయలు మంత్రాలు చాలా బాగుండేది. ఓం నమ శివాయ వేసేవాడు సోమవారం నైట్. తర్వాత మంగళవారం జయ హనుమాన్. ఇట్లా చెప్పుకుంటూ వెళితే మధ్యాహ్నం పూట్ల శాంతి సీరియలు, స్వాభిమాను, ఇలాంటి సీరియల్స్ వచ్చేవి, హిందీ సీరియల్స్. అవి కూడా చూసేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేదంటే, మళ్ళీ ఆ యాంటీనా, అప్పుడు యాంటీనా కదా పైన, యాంటీనా తిప్పుతూ ఉండేవాళ్ళం. సరిగ్గా ఒక్కొక్కసారి వచ్చేది కాదు సిగ్నల్, వాసం కర్ర పట్టుకొని యాంటీనాని అలా తిప్పుతూ, వచ్చిందా అమ్మా వచ్చిందా అంటే, వాళ్ళు వచ్చింది అనగానే అటువైపు తిప్పి అక్కడ ఆపేసేవాడు. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది స్టార్టింగ్లో. అప్పుడు 98, 97 ఆ రేంజ్లో అనమాట. కేబుల్ టీవీ వచ్చినప్పుడు, అప్పుడు మామూలు టీవీ దూరదర్శన్ ఉండేది కదా, కేబుల్ టీవీ కోసం 2 సినిమాలు వేసేవాళ్ళు. ఈటీవీ సినిమాలో అది పొద్దున్న 9:30కి వేసింది, మళ్ళీ మధ్యాహ్నం కూడా అదే 2 ఇవాళ వేసింది, మళ్ళీ రేపు వేసేవాడు, రిపీట్ వేసేవాడు. ఈటీవీ ఈనాడు సినిమా చూడటానికి, అంటే ఇప్పుడు వరకు ఆదివారం ఒక్క సినిమానే కదా, తర్వాత ఈనాడులో 2 సినిమాలు వస్తాయని చెప్పి అలా వెళ్ళి పరిగెత్తుకెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళల్లో చూసేవాళ్ళం. మళ్ళీ ఇంటి ముందు నుంచి కేబుల్ వైర్ వెళ్తే, ఆ వైరు ఎట్ల కొట్ల ఈ మన అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలు, అవి ఆ పాత్రల్ని యాంటీనా కట్టి అటు తిప్పేవాళ్ళం కేబుల్ వైర్ దగ్గరికి.
అప్పుడు లాగేది ఛానల్ టిక్కు టిక్కు టిక్ అని 12 ఛానల్స్ ఉండేవి. ఆ ఛానల్స్ మారుస్తుంటే లాగుతూ ఉండేది, వచ్చేది ఈటీవీ తుస్ అనుకుంటానే వస్తూ ఉండేది. మళ్ళీ వెనకాల తిప్పేవాళ్ళం, గుర్తుందా మీకు? టీవీ వెనకాల కిందకి పైకి వస్తుంటే దాన్ని సరి చేయడానికి ఇలా తిప్పేవాళ్ళం. ఆ స్మెల్ కూడా, టీవీ స్మెల్ కూడా అదొక థ్రిల్లింగ్ అనమాట. వెనకాల పెడతా ఉంటే ఒకసారి షాక్ కొడతా ఉండేది ఆ కేబుల్ ఇది. అలా కొన్ని లాగుతూ ఉండేవి. ఆ తర్వాత ట్యూనర్ వచ్చింది. ఇట్లా తిప్పితే 12 ఛానల్స్ వస్తాయి, ట్యూనర్ వేస్తే ఇంకా ఎక్కువ ఛానల్స్ వస్తాయని తర్వాత మెల్లగా కేబుల్ టీవీ పెట్టించిన తర్వాత ట్యూనర్లు పెట్టించాం. ట్యూనర్ ఊనే ఇట్లా అనగానే ఒక ఛానల్ మారిపోతే ఇళ్ళల్లో మారిపోయేది. ఈ రిమోట్లు ఏమి లేవు, చచ్చినట్టు టీవీ దగ్గరికి వెళ్ళి మార్చేవాళ్ళం. టీవీలో అర్ధరాత్రి వరకు కూడా సినిమాలు, మంచి మంచి సినిమాలు, పాత సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు చూసేవాళ్ళం. అలాగే ఇక ఆటల గురించి ఇంకొక వీడియో చెప్తా. ఇది ప్రస్తుతానికైతే టీవీ గురించి. సినిమాలు అప్పుడు ఎంత పిచ్చి ఉండేది, బయటికి థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అసలు ఎంత ఆనందం ఉండేది అంటే నిజంగా మాటల్లో చెప్పలేను అనమాట. ఇవన్నీ కూడా 90s కిడ్స్. ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు ఇంకా 80s 70sలో ఉన్న మెమరీస్. వాళ్ళు అప్పుడు రేడియోలో వినేవాళ్ళు పాటలు. మేమున్నప్పుడు కూడా రేడియోస్ ఉన్నాయి అప్పటికి కూడా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది, పేరు గుర్తురావట్ల, తమిళ, అది మన ఇయం సంస్కృత వార్తాయ సువింతాన్ ప్రవాచకం బలదేవనంద సాగరాయ, అది మాత్రం గుర్తుంది. కొప్పుల సుబ్బారావు. అలా కొంతమంది, ఇంకా మీరు కూడా ఎవరికన్నా రేడియోలో ఆకాశవాణి వార్తలు చెప్పే వాళ్ళ పేర్లు నాకు కొన్ని చెప్పండి, నాకు మర్చిపోయాను. కొప్పుల సుబ్బారావు గారి పేరు ఒకటే గుర్తుంది. తర్వాత మధ్యాహ్నం పూట పాడి పంటలు అనుకుంటా, ఏమయ్యా రంగ చిన్నమ్మ పెద్దయ్యా అనుకుంటా ఒక ప్రోగ్రాం వచ్చేది రైతుల గురించి. చాలా అద్భుతంగా ఉండేవి. ఈ మెమరీస్ మామూలు మెమరీస్ కాదు. ఆటల గురించి ఇంకొక వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే ఇది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.